ప్రత్యేకంగా తయారు చేసే డిజైనరీ జ్యువెలరీ తయారీని ఇప్పుడు చూద్దాం. వావ్, అబ్బబ్బబ్బబ్బా, అసలు ఇవన్నీ చూస్తుంటే ఆహా, నాకైతే కన్నుల పండుగగా ఉందండి. ఎక్కడ చూసినా కూడా జ్యువెలరీ 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 చాలండి. అమ్మాయికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా మనకి చిన్న గ్యాప్ కూడా లేకుండా అన్నీ ఫిల్ అయిపోయి, అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకి అమ్మాయికి కావాల్సిన అంటే పాపిడి బిళ్ళ నుంచి గజ్జల వరకు అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అవి కూడా ట్రెండీ నుంచి ట్రెడిషనల్ వరకు. సో ఇలా అన్ని ఐటమ్స్ కూడా మనం చక్కగా చూస్తున్నాం. నాకైతే ఆహా, ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకోవాలన్నంత హ్యాపీగా ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, వడ్డానాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉందండి. నేను చెప్పా కదా ట్రెడిషనల్ అని. సో చూస్తే ఇక్కడ మనకి లక్ష్మీదేవి బొమ్మలు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ట్రెండీ అంటే ఇప్పుడు స్టోన్స్లో మనకి ట్రెండీ చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఇక్కడ నేను హ్యాపీగా చూడొచ్చు. సో పికాక్ డిజైన్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి వడ్డానాలు. అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే మనకి వంకీలు కూడా ఉన్నాయి. అండ్ పెళ్ళికి కావాల్సిన ఆభరణాలు అన్నీ కూడా ఉన్నాయి. నేను చెప్పా కదా, భరతనాట్యం కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలా మనకి వంకీలు, పాపిడి బిళ్ళలు, వడ్డానాలు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూసారు కదా, ఇవి కూడా మనకి ట్రెండీ నుంచి ట్రెడిషనల్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూయర్స్, ఇప్పుడు దాకా మనం చూస్తున్న ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా చిలకలపూడి గాంధీనగర్ గోల్డ్ ప్రింట్ షోరూంలో చూస్తున్నాం. అండ్ వీటి గురించి మరింత స్పెషాలిటీస్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గోల్డ్ ప్రింట్స్ ప్రొప్రైటర్ చల్మలశెట్టి నరసింహారావు గారు. వారిని అడిగి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అసలు ఎన్ని వెరైటీస్, కన్నుల పండుగ అంటారు కదా, నేనైతే ఐ ఫీస్ చేసుకుంటున్నాను. నిజంగా ఒక అమ్మాయి కావాల్సినవి అన్నీ కూడా సార్, పాపిడి బిల్ దగ్గర నుంచి గజ్జలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే డ్యాన్స్కి కానీ అన్నీ కూడా చాలా 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 కన్నుల పండుగగా ఉంది నాకైతే. సార్ చెప్పండి, అసలు చిలకలపూడి రోల్ గోల్డ్ అంటేనే చాలా ఫేమస్, అసలు వరల్డ్ వైడ్ కూడా చాలా ఫేమస్. సో దీని హిస్టరీ ఏమైనా మాకు కొంచెం తెలియజేస్తారా? చిలకలపూడి బంగారం అనేది దాదాపుగా 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి చిలకలపూడి మరి సారేపల్లి రంగాచారి గారి ద్వారా మరి గోల్డ్ కవరింగ్ పరిశ్రమ అనేది ప్రారంభించడం జరిగింది. మరి అట్లాగే టేకి నరసింహం గారు అనేటువంటి ఒక పాండురంగ చిలకలపూడి దేవస్థానంలో ఉండే వ్యక్తి దీన్ని మరింత ప్రాచుర్యానికి తీసుకొచ్చి తద్వారా అనేక కంపెనీల ద్వారా, సంస్థల ద్వారా ఈ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ అనేది మరింత ప్రాచుర్యాన్ని పొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బంగారంలో, డైమండ్స్లో ఎన్ని రకాలైతే, ఎన్ని వెరైటీలు అయితే ఉంటాయో వాటన్నిటినీ కూడా మేము ఈ చిలకలపూడిలో తయారు చేయడానికి ఆద్యులు మరి ఆ రంగాచారి గారు, నరసింహం గారు, అట్లాగే మరి తోట వెంకట సుబ్బయ్య గారు అనే మహోన్నతమైన వ్యక్తి ఉమా గోల్డ్ ద్వారా, అట్లాగే మరి అనేకమైన కంపెనీల ద్వారా ఈరోజు ఈ చిలకలపూడి ఈ దశగా ఉండటానికి ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా కారకులయ్యారు. సో ఎక్కువగా ఏ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు? భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి కూడా ఇక్కడ నుంచి మేము ఎక్స్పోర్ట్, మన భారతదేశం వరకు మేము సప్లై చేస్తూ ఉన్నాం. తద్వారా బాంబే, మన భారతదేశానికి ప్రథమ స్థానంలో బాంబే ఉండటం జరిగింది. ఇక్కడ నుంచి బాంబే, మెడ్రాస్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి కొంతమంది వ్యాపారస్తుల ద్వారా, ఏజెంట్ల ద్వారా మరి సింగపూర్, మలేషియా, శ్రీలంక, అమెరికా, అనేక రకమైనటువంటి రాష్ట్రాలు, మన ఇండియన్స్ ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో ఆ అన్ని ప్రాంతాలకి కూడా ముఖ్యంగా బొంబాయి నుంచి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. ఓకే. అండ్ నాకు ఇక్కడ చూస్తుంటే అన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి. కానీ గోల్డ్ ప్రింట్స్ ఒక ప్రత్యేకత ఐటమ్ ఏమైనా ఉందా? అంటే ఇదే ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటుంది, చైన్స్ కానీ అలా ఏదైనా డిఫరెన్స్ ఐటమ్ ఉందా డిఫరెంట్గా? మీరు ఉన్నారనుకోండి, మీరు జుంకాలు ఇష్టపడవచ్చు, ఇంకొక మహిళ నెక్లెస్ అంటే ఇష్టపడవచ్చు, ఇంకొక మహిళ హారం అంటే ఇష్టపడవచ్చు. మరి తమిళనాడు తీసుకున్నట్లయితే వివాహం జరిగితే మ్యారేజ్ సెట్ కంపల్సరిగా వాళ్ళు ధరించుకుంటే కానీ ఆ కళ్యాణానికి ఇంపు ఉండదు అనేటువంటి అభిప్రాయం తమిళనాడు మొత్తం కూడా పురాతనం నుంచి ఉండేటువంటి సంప్రదాయం. మరి తమిళనాడులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్యాన్స్ సెట్ ధరించి వాళ్ళ యొక్క కళ్యాణంలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. అట్లాగే వ్యక్తి యొక్క ఇష్టానుసారాన్ని బట్టి అన్ని ఐటమ్స్ కూడా మేము తయారు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఫ్యాషన్ ఈ సీజన్లో ఈ జుమ్కీస్ బాగా లైక్ చేస్తూ ఉన్నారు. ఈ జుంకాల్లో కూడా చాలా కొత్త వెరైటీలు, అధునాతనమైన పద్ధతుల్లో బంగారాన్ని మించిన
డిజైన్స్ కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. జుంకాలకు మాత్రం బాగా ఆదరణ. మీరు చెప్పారు కదా అసలు బంగారానికి మించి అని. నిజంగా ఇవన్నీ చూస్తుంటే అసలు ఏ మాత్రం కూడా కనిపెట్టలేము. వాటికి ఏమైనా సీక్రెట్ ఉందా అంటే వాటి తయారీ విధానంలో కానీ ఓన్లీ స్టోన్స్ చూస్ చేసుకోవడంలో కానీ ఇలా ఏదైనా సీక్రెట్ ఉందా సార్? అంటే దీంట్లో సీక్రెట్ అంటూ ఏమీ లేదమ్మా. అయితే దాదాపు ఆ 4-5 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో అనుభవం రావటం, ఏ పనితనాన్ని ఏ వస్తువుని ఏ విధంగా తయారు చేస్తే మన సౌత్ ఇండియన్ లేడీస్ ఇష్టపడతారో, ఏ రకంగా ఉంటే కళగా ఉంటుందో, ఎటువంటి డిజైన్ కలిగినటువంటి నగని ధరిస్తే ఏ మహిళ ఎంత అందాన్ని మెరుగుపరుచుకుంటుందో అనే విధానాన్ని ఆ భగవంతుడు నాకు కొంతవరకు శిక్షణగా ఏర్పాటు చేయటం వల్ల ఈ డిజైన్లని కళగా రూపొందించడం అనేది అది నాకు దేవుడి దేవల నాకు అబ్బింది. దాని ద్వారా మరి ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు. మరి మా ఐటమ్స్ బంగారాన్ని మించినట్టుగా ఉంటున్నాయి అని అంటే చూసేదానికి మరి అట్లాగే ఉంటాయి. ఎంతైనా బంగారం మరి బంగారమే, రోల్డ్ గోల్డే. సార్ అసలు చెప్పాలంటే గోల్డ్కి ఏ మాత్రం తీసుకోకుండా మనకి చిలకలపూడి రోల్ గోల్డ్ అనేది ధీటుగా నిలుస్తుంది, అందులో సందేహమే లేదు. మరి వీటికి తయారీ విధానం అంటే రా మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తూ ఉంటారు సార్? దీనికి ముఖ్యంగా రాగి, ఇత్తడి, తద్వారా మరి బంగారపు ఐటమ్స్లో వాడే రాళ్లల్లోనే సెకండ్ క్వాలిటీ రాళ్ళని చెప్పి ఉంటూ ఉంటాయి. వాటిని కూడా మేము దీంట్లో ఉపయోగిస్తాం. ప్రధానమైనది ఇత్తడి మెటల్తో దాన్ని తయారు చేసి దాని మీద గోల్డ్ పూత పూసి ఈ రాళ్లను బిగించి బంగారానికి ధీటుగా, డైమండ్స్ ఐటానికి ధీటుగా ఇవాళ చేయడానికి మచిలీపట్నంలో మరి దాదాపు 55,000 మంది కార్మికులు, దాదాపు 20,000 కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఈ మచిలీపట్నంలో జీవిస్తూ ఉన్నాయి. డిజైనింగ్లో మా దగ్గర డిజైనర్స్ సుమారుగా ఒక 10 నుంచి 12 మంది హ్యాండ్ డిజైనర్స్ ఉంటారు. మరి వాళ్ళకి డిజైనర్స్ అంటే ఒక టూల్స్ కింద మేము ఉపయోగించుకుంటాం. ఏ రకంగా అయితే ఉంటే మన సౌత్ ఇండియన్ మహిళలకి బాగుంటుంది, ఎలా వేస్తే జీవకళతో డిజైన్లు ఉట్టిపడతాయనే ఉద్దేశంలో మేము నిరంతరం ఆలోచిస్తూ అవి అందంగా ఉండేదానికి కావాల్సిన ఐడియాలని మేము ఆర్టిస్టులకి మేము చెప్తూ ఉంటాం. దాన్ని బట్టి వాళ్ళు డిజైనింగ్ చేస్తూ ఉంటారు. దాని నుంచి ఇక తర్వాత జరిగే సెక్షన్స్ అన్నీ కూడా అనేక రకమైన ఘట్టాలుగా మరి కాస్టింగ్ కానివ్వండి, అట్లాగే నెక్స్ట్ స్టోన్ ఫిట్టింగ్ కానివ్వండి, అట్లాగే ప్లేటింగ్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకుని, ఎందుకంటే బంగారం వచ్చి మళ్ళీ తిరిగి మనం అమ్ముకుంటే 100 రూపాయల వస్తువులు 90 రూపాయల వస్తువు వరకు రావడం జరుగుతుంది. మరి మా గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో దాన్ని గనక తీసేసుకుంటే, వెనక్కి తీసుకుంటే మరి రూపాయి కూడా విలువ చేయదు. కాబట్టి మరింత జాగ్రత్తగా శ్రద్ధగా పెట్టుకుని మేము ఈ ఐటమ్స్ తయారు చేసే దాంట్లో మా శ్రద్ధని, మా పంతనాన్ని కనబరుస్తూ ఉంటాం. చాలా మంచి ఆహారం కూడా. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి, జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు జ్యువెలరీ మేకింగ్లో చిలకలపూడి జ్యువెలరీ తయారీ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సార్ చెప్పండి, అసలు దీనికి స్టార్టింగ్ ఏంటి? అంటే పుట్టిన దగ్గర నుంచి ఈ రూపు రావడానికి మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? ఏ షేపులో అయితే తీసుకుంటే ఎంత కళగా వస్తుంది అనేది మాకు మొదటి నుంచి కూడా ఒక అవగాహన ఉంటూ ఉంటుంది. తద్వారా మరి అట్లాగే ఈ నెమలి డిజైన్ని మరి కార్మికుల చేత ఈ నెమలి డిజైన్ ఇలా కంపోజింగ్ చేయటం, తద్వారా కార్మికుల చేత తయారు చేయించి కాస్టింగ్ ద్వారా ఆఖరికి ఈ రూపు వచ్చేటట్టుగా మేము తయారు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇక్కడైతే అంతా తయారైన తర్వాత, ఫినిషింగ్ అయిన తర్వాత మరి చూస్తున్నారు. ఇప్పుడు అసలు ఇవి తయారు చేయడానికి కార్మికులు ఎంత శ్రమ పడితే, మరి అక్కడ ఎంత కష్టపడితే ఈ రూపానికి వచ్చింది అనేది మా ఫ్యాక్టరీకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు చూద్దాం. తప్పకుండా. సో తయారైన తర్వాత ఇంత అందంగా ఉంటున్నాయి, అసలు ఎలా తయారు చేస్తారు, దాని తయారీ విధానం ఇప్పుడు మనం వెళ్ళి చూసేద్దాం, పదండి.
మనం ఇంతకుముందు ఏ డిజైన్ చేస్తే ఇంత అందంగా వచ్చిందో, ఏ డిజైన్ మనం పేపర్ మీద అయితే ఎక్కించామో ఆ పేపర్ని ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక షేపులు తీసుకొచ్చి మాస్టర్ పీస్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ మాస్టర్ పీస్ అనేది ఒక పీస్ తయారు చేసి దాన్ని డై కట్టుకుని మరొన్ని పీసులు తయారు చేసి దానికి ప్రధానమైనది ఇది ఒక మాస్టర్ పీస్ విధానం ఈ రూమ్లో తయారు చేయడం జరుగుతుంది. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, ఫస్ట్ స్టెప్ అసలు డిజైన్ చేసుకున్న తర్వాత మనకి షేప్స్ కానీ అన్ని డిఫరెంట్ యూనిక్ షేప్స్ అన్నీ కూడా తయారు చేయడానికి ఇదే మొదటి స్టెప్. ఈ మాస్టర్ పీస్ అనే విధానం మనం ఫోటోలు తయారు చేయడానికి నెగిటివ్ అనేది ఎలా అయితే తయారు చేస్తామో అట్లా ఒక మాస్టర్ పీస్ మేము తయారు చేసుకుంటాం. దీన్ని మళ్ళీ డూప్ చేసి మిగిలిన పీసులు తయారు చేసే విధానానికి మనం అక్కడికి ఫ్యాక్టరీకి వెళ్ళి చూద్దాం. ఓకే, తప్పకుండా సార్, పదండి. మరి భారతదేశానికి సంప్రదాయమైనటువంటి నృత్యం ఒడిస్సీ కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, అనేక రకాలైనటువంటి నృత్యాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా అలంకారమే ప్రధానమైన అంశం. అవన్నీ అలంకరించే దానికోసం ఈ కెంపు ఐటమ్స్ని ధరించుకుంటే కానీ ఆ నృత్యానికి తగిన రీతిలో అందం రాదు. అందుకని ఈ ఐటమ్ మొత్తం కూడా నృత్యానికి సంబంధించినటువంటి సంప్రదాయమైన నృత్యానికి సంబంధించి గజ్జలు కానీ అన్ని జ్యువెలరీ, ఈ తలసిట్ కానివ్వండి, అలాగే హారాలు కానివ్వండి, అలాగే బెల్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం నృత్యానికి మాత్రమే ఉపయోగించేటువంటి ఈ వస్తువులు ఇవి. సో వ్యూయర్స్ చూసాం కదా, మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డిజైన్స్ చూస్తూ వచ్చాం. వెడ్డింగ్ జ్యువెలరీ కానీ, టెంపుల్ జ్యువెలరీ కానీ, అండ్ ఇప్పుడైతే ఇక్కడ అన్ని డాన్స్కి ఏంటైతే ఇంపార్టెంట్ జ్యువెలరీ ఉంటుందో ఆ జ్యువెలరీ అంతా కూడా ఈ స్టోర్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి డాన్సర్స్ అందరికీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది మనం ఫ్యాక్టరీలోకి వచ్చాం కదా సార్ కంప్లీట్గా. మనం ఇంతకుముందు చూసినట్లుగా మాస్టర్స్ అక్కడ తయారు చేయడం చూసాం కదా, ఆ మాస్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ డై మేకింగ్ అనేది ప్రధానమైన అంశం. దీంట్లో ఈ డై మేకింగ్ రూమ్ ఇది, దీంట్లో ఆ డైస్ తయారవుతూ ఉంటాయి. ఓకే, సో వ్యూయర్స్ మనం అక్కడ చూసాం కదా మాస్టర్ పీస్, దాన్నే ఇక్కడ తెస్తారు. ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి డై మేకింగ్. సో మాస్టర్ పీస్ని ఇక్కడ చాలా మాస్టర్ పీసెస్ రెడీ చేస్తుంటారు, అంటే ఎగ్జాక్ట్గా అదే మనకి చాలా పీసెస్ రెడీ అవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇంతకుముందు మనం గోల్డ్ ప్లేటింగ్ ఎలా చేయాలో, గోల్డ్ ప్లేటింగ్ వేసిన తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంతకుముందు మనం రా మెటీరియల్ చూసాం. మరి ఇంతకుముందు అయితే ఆ రా మెటీరియల్ మీద గోల్డ్ ప్లేటింగ్ ఏ విధంగా వెయ్యాలి, ఏ విధంగా వేస్తారు అనేది కూడా మనం చూసాం. గోల్డ్ ప్లేటింగ్ అయిన తర్వాత ఈ మహిళలు ధరించేటువంటి వడ్డాణాలని కింద తగిలించే చైన్ కానివ్వండి, దాని ముందు పెట్టే రాళ్ల బిట్లు కానివ్వండి, తదితర కార్యక్రమాలన్నీ ఈ ప్రాసెస్లో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం రా మెటీరియల్ చూసాము ఎగ్జాక్ట్గా, దాని తర్వాత ప్లేటింగ్ జరిగి అండ్ ఇక్కడైతే అలంకరణ చేస్తారు. అంటే వడ్డానానికి కావాల్సిన చిన్న కింద హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తారు కదా. ఓకే, అండ్ ఇది మనకి ఇక్కడతో ఫినిష్ అవుతుంది. ఇంకా తర్వాత మనకి ఏమైనా ఉంటుంది? ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ లేడీస్ సెక్షన్లో ప్యాకింగ్ సెక్షన్, ఆ తర్వాత మన షోరూమ్కి వెళ్తాం జరుగుతుంది. తయారీలో చివరి ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనం చూసినట్లయితే 3 ఘట్టాలను మనం పరిశీలించాం. మొదటి ఘట్టం మాస్టర్ పీస్ తయారు చేయటం, మళ్ళీ అలాగే రెండో ఘట్టం వచ్చి డై మేకింగ్ మనం ఇంతకుముందు ఫ్యాక్టరీలో చూడటం జరిగింది.
అయితే మూడోది కూడా డై తయారు చేసిన తర్వాత కాస్టింగ్ ఏ విధంగా చేయాలి, కాస్టింగ్ చేస్తే ఉత్పత్తి ఎలా తయారవుతుంది అనేది కూడా మనం చూడటం జరిగింది. అయితే ఇది ఈ ప్లేటింగ్ సెక్షన్, ఇది 4వ ఘట్టం. ఈ 4వ ఘట్టంలో ఇంతకుముందు తయారైనటువంటి వస్తువులన్నిటికీ కూడా ప్లేటింగ్ వేయడం జరుగుతుంది. ఈ ప్లేటింగ్ వేసిన తర్వాతే దానికి తుది మెరుగులు దిద్ది మరి షోరూంలో పంపడం జరుగుతుంది. సో వ్యూయర్స్, ఫస్ట్ నుంచి కూడా చూస్తూ వస్తున్నాం కదా. ఫస్ట్ స్టెప్ మనకి మాస్టర్ పీస్, అండ్ సెకండ్ స్టెప్ చూసినట్టయితే మనకి డై మేకింగ్ చూసాం, అండ్ ఆ తర్వాత కాస్టింగ్ చూసాం, అండ్ ఇప్పుడు 4th స్టెప్ చూసినాం, గోల్డ్ ప్లేటింగ్ స్టెప్ చూసినాం. సో ఇక్కడ అంతా కూడా మనకి గోల్డ్ ప్లేటింగ్ జరుగుతుంది, డిఫరెంట్ డిజైన్స్తో అంతా కూడా జరుగుతుంది. అండ్ ది నెక్స్ట్ స్టెప్ మనకి ఫైనల్గా ఫినిష్ చేసుకొని షోరూమ్స్కి పంపించడమే. సో ఆ స్టెప్ కూడా చూసేద్దాం. అయితే ఇంతకుముందు మనం చూసింది కూడా గోల్డ్ ప్లేటింగ్లో ప్రారంభ భాగం. ఆ ప్రారంభ భాగం అయిన తర్వాత దీంట్లో మనం ఏదైతే రాగి రంగులో చూసామో అవన్నీ కూడా బంగారం, తక్కువ బంగారంతో ఎక్కువ మెరుపు వచ్చేటట్టుగా, తక్కువ బంగారంతో మరి ఎక్కువ మెరుపు వస్తేనే కానీ గోల్డ్ కవరింగ్ అవ్వదు. కాబట్టి ఆ మెరుపు కోసం ఈ ట్యాంక్ ద్వారా నికిల్ ప్లేటింగ్ అనేటువంటిది ఓ స్టీల్ కోటింగ్ లాగా వచ్చే పద్ధతి ఈ ట్యాంక్లో జరుగుతుంది. దీని తర్వాత మరి గోల్డ్ ప్లేటింగ్ అనేది, రియల్ గోల్డ్ ప్లేటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇందులో మనకి స్టీల్ కోటింగ్ నికెల్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే చూసామో అక్కడ రాగి అంతా కూడా ఇందులో డిప్ చేస్తారు. ఇందులో డిప్ చేయడం వల్ల మనకి సిల్వర్ కోటింగ్ అంతా వచ్చేస్తుంది. అండ్ దీని తర్వాత మనం గోల్డ్ ప్లేటింగ్ చూడబోతున్నాం, అంతే కదా సార్? ఓకే, సో ఇంకేమాత్రం లేచకుండా అది చూసేద్దామా? ఓకే. మరి ఇంతకుముందు మనం 4 ఘట్టాలు చూడటం పూర్తయిపోయింది. అసలైంది మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ అనే నామకరణం జరిగేది. క్లైమాక్స్ లాంటిది ఈ గోల్డ్ ప్లేటింగ్ ఏ విధంగా వేస్తారు, గోల్డ్ ప్లేటింగ్ వేసే ముందు ఎలా ఉంటుంది, వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు గమనించబోతా ఉన్నాం. ఇట్లా చూసినట్లయితే ఇంతకుముందు మనం ప్రారంభంలో గోల్డ్ ప్లేటింగ్ యూనిట్ స్టార్ట్ అయినప్పుడు మనం రెడ్ కలర్లో ఐటమ్స్ చూడడం జరిగింది. రెడ్ కలర్ తర్వాత బంగారం తక్కువతో ఎక్కువ ఫినిషింగ్ రావడం కోసం అని చెప్పి నికిల్ ప్లేటింగ్ కూడా వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నికిల్ ప్లేటింగ్ తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఆయన మరి నికిల్ ప్లేటింగ్ ని ఆ లిక్విడ్ లో పెట్టారు. ఆ లిక్విడ్ లో పెట్టిన తర్వాత రియల్ గోల్డ్ ఆ లిక్విడ్ లో ఉంటుంది. ఆ రియల్ గోల్డ్ ఆ నికిల్ వేసినటువంటి ఐటమ్స్ కి అప్లై అయ్యి అది రియల్ గోల్డ్ ప్లేటింగ్ అండ్ గోల్డ్ కవరింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూసాం కదా, అక్కడంతా కూడా మనకి సిల్వర్ ఉంది. మన 4th స్టెప్ లో చూసినట్టయితే వావ్, మనం చూస్తూ ఉండగానే జస్ట్ సిల్వర్ కలర్ ఇలా ఉంది, ఇలా డిప్ చేసి అందులో మనకి గోల్డ్ ఉంది కాబట్టి ఒక్కసారి అలా డిప్ చేసి ఇలా తీయగానే ఆహా, దగదగ మెరిసే నగ అయితే రెడీ అయిపోయి గోల్డ్ ప్లేటింగ్ అయిపోయినట్టే కదా సార్. ఇంకా అంటే మన క్లైమాక్స్ కూడా ఎంత అందంగా ఉంది చూసారా. అసలు స్టార్టింగ్ అది చూసి ఒక్క తీగ చూసి ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తీగ నుంచి మీరు ఇలా పాపిడ్ చైన్, ఇప్పుడు మనం చూస్తుంది పాపిడ్ చైనే కదా, అండ్ స్టోన్స్ ఇవన్నీ కూడా మొత్తానికి రెడీ అయిపోయి మంచి గోల్డ్ ప్లేటెడ్ పాపిడ్ చైన్ రెడీ అయిపోయింది. సో నిజంగా మచిలీపట్నం స్పెషల్ అని కూడా చెప్పాలి. చిలకలపూడి రోల్డ్ గోల్డ్ స్పెషల్ ఇదే అన్నమాట. సో వ్యూయర్స్ చూసారు కదా ఎంత అందంగా తయారైనో. మరి ఇవన్నీ తయారవడానికి ఎంతమంది, ఎన్ని రోజులు, ఎన్ని స్టేజ్లు దాటితే ఇంత అందమైన ఆభరణాలు మనకి తయారవుతాయి. నేనైతే చక్కగా తయారైపోయాను. మరి మీరు తయారవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు ఏ మాత్రం లేచేయకుండా చక్కగా మీకు కావాల్సిన ఆభరణాలు కొనుక్కోవడానికి చిలకలపూడి వచ్చేయండి. నా అంత అందంగా తయారైపోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అసలు చిలకలపూడి రోల్ గోల్డ్ బంగారం ఎంత ఫేమస్ అయ్యిందో ఆ హిస్టరీ దగ్గర నుంచి, అసలు దాని తయారీ విధం కానీ, చిన్న స్టోన్ దగ్గర నుంచి ఇంత పెద్ద ఆభరణాలు తయారీ విధం దాకా మొత్తం అంతా కూడా మాకు చాలా క్షుణ్ణంగా క్లీన్గా అంతా కూడా తెలియజేశారు. అండ్ వాటన్నిటికీ అండ్ ముఖ్యంగా మీ టైంని ఇంత స్పెండ్ చేసి మా గురించి ఇవన్నీ కూడా తెలియజేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మరి నీలాగే ప్రతి మహిళ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారత రాష్ట్రం అంతా కూడా తయారవ్వాలని, మా చిలకలపూడి కంపెనీ సంస్థలు అందరూ కూడా ఈ ఇమిటేషన్ జ్యువెలరీలో మరింత డిజైన్లు అభివృద్ధి చెందాలని, మరిన్ని బంగారానికి మించిన డిజైన్స్ చేయాలని మేము అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్ చూసాం కదా చిలకలపూడి రోల్ గోల్డ్ ఆభరణాలు గల చరిత్ర, ప్రాముఖ్యత, అలాగే వాటి తయారీ విధానాన్ని. మరి మీరు కూడా చక్కగా చిలకలపూడి రోల్ గోల్డ్ ఆభరణాలని ధరించి ఇంత అందంగా తయారవ్వచ్చు.
చూసారుగా అందమైన ఆభరణాల తయారీ విధానాన్ని. ఇక పాదాల శుభ్రత